మరికొద్ది మంది కూడా జాయిన్ అవుతారు, మరికొద్ది మంది గెస్ట్లు కూడా. సో అలేఖ్య గారు కూడా మనతో పాటు చర్చలో ఉన్నారు. ఆమె గ్రూప్స్ ఎగ్జామ్స్ మెంటర్ కూడా. ముందుగా అలేఖ్య గారు, కోర్టుల చుట్టూ తిరగడమే సరిపోతుంది. సరే, కోర్టులు క్రిటిసైజ్ కాదని కాదు, కానీ సింగిల్ జడ్జి ఈ ఇష్యూనే కాదు, సింగిల్ జడ్జి ఇచ్చిందని మళ్ళీ డివిజన్ బెంచ్ చేస్తుంది, మళ్ళీ డివిజన్ బెంచ్ ఇచ్చిందని సుప్రీంకోర్టు. సో చట్టం ప్రకారం అట్లే ఉంది, కానీ ఎందుకింత వేరియేషన్? 80% సింగిల్ జడ్జి ఇచ్చిన దాని మీద డివిజన్ బెంచెస్ దాదాపు 70 to 80% మళ్ళీ వేరే రకమైన తీర్పులు చెప్తున్న పరిస్థితి. అవునండి, ఇది యాక్చువల్ గా ఇప్పుడు ఉన్న ప్రాబ్లము ఒక లీక్ గురించో, ఒక పోస్ట్ పోన్మెంట్ గురించో, లేకపోతే ఒక కోర్టు కేసు గురించో కాదు. ఇదంతా ఎక్కడో స్ట్రక్చరల్ గా చాలా లోపం ఉంది. మన మీద ఐడెంటిఫై చేయాల్సింది అది ఐడెంటిఫై చేయకుండా ఈ సింగిల్ బెంచ్ అయిపోయింది, అక్కడ నుంచి డివిజనల్ బెంచ్ అయింది, డివిజనల్ బెంచ్ కూడా అయిపోయిన తర్వాత సుప్రీం కోర్టు ఉంది. ఇలా ఒకటి తర్వాత ఒకటి వెళ్తూ ఉంటే స్టూడెంట్స్ ప్రాబ్లమ్స్ ప్రొలాంగ్ అవుతున్నాయి, కానీ నిజంగా న్యాయం ఎక్కడ జరుగుతోంది? ఫైనల్ గా ఎవరికైనా కావాల్సింది ఒకటే, ఒక్క అన్డిజర్వ్డ్ క్యాండిడేట్ కూడా పిఎస్సి సెలెక్ట్ చేసి ఆ జాబ్ లో కూర్చోబెట్టకూడదు. ఫైనల్ గా ఎవరి గోల్ అయినా అదే, పిఎస్సి గోల్ అయినా అదే, స్టూడెంట్స్ కోరుకునేది కూడా అదే. అందుకే కదా ఒక దగ్గర సాటిస్ఫై అవ్వకపోతే మళ్ళీ ఇంకొక బెంచ్ దగ్గరికి వెళ్తున్నారు. ఓకే, సో సరే, ఇప్పుడు బెంచ్ కి తీర్పులు మారితే సింగిల్ బెంచ్, డివిజన్ బెంచ్, మళ్ళీ సుప్రీంకోర్టు, స్టూడెంట్ కాన్సన్ట్రేషన్ అంతా ఈ బెంచ్ల గురించే పోతుంది, వీటికే అయిపోతుంది, టైం అంతా అయిపోతుంది, చాలా వాల్యుబుల్ ఏజ్ అయిపోతుంది కదా. తప్పు చేసిన వాళ్ళకి నిజంగా ఫైనల్ గా శిక్ష పడుతోందా? పడట్లేదు. ఎవరు సఫర్ అవుతున్నారు? రాంగ్ డూయర్ సఫర్ అవ్వట్లేదు, సిన్సియర్ ఆస్పిరెంట్ సఫర్ అవుతున్నాడు. ఓకే ఓకే, సో ఇందిరా గారు ఏమంటారు మీరు? 2015లో గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది, 2016లో ఎగ్జామ్ పెట్టారు, 2019లో రిజల్ట్ ఇచ్చారు, 20లో క్యాండిడేట్స్ అపాయింట్మెంట్ ఇస్తే ఇలా 25లో ఒక సింగిల్ బెంచ్ ఈ సెలక్షన్స్ మొత్తం తప్పని చెప్పి ఇలా తీర్పు ఇచ్చిన తర్వాత దాని తర్వాత డివిజనల్ బెంచ్ దీన్ని మొత్తం రద్దని మళ్ళీ చెప్పడం. అంటే ఇక్కడ ఏమైందంటన్నా, మొత్తం కూడా టీజీపీఎస్సీ మొత్తం అవినీతితో కూరుకుపోయింది, టీజీపీఎస్సీని రిఫార్మ్ చేయాల్సిన అవసరం ఉంది. మాకు దాని మీద నమ్మకం లేదు ఫస్ట్. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో, అసలు పేపర్ కొన్న వాళ్ళు, అమ్ముకున్న వాళ్ళు, దాని మీద సిబిఐ ఎంక్వైరీ చేస్తా అని చెప్పిన వాళ్ళు, మరి దాని సిఐడి ఎంక్వైరీ చేస్తాను వాళ్ళు బల్మూరి వెంకట్ గారు మాట్లాడతలేరు. మరి ఎవరు ఆ ప్రభుత్వం ఆ రోజు ఏం చెప్పింది? మేం అధికారంలో రాగానే టీజీపీఎస్సీ బోర్డును మారుస్తామని చెప్పి టీఎస్పీఎస్సీని కాస్త టీజీపీఎస్సీ బోర్డుగా మార్చింది, కానీ లోపల ఉన్న సమస్యలను ఏ మాత్రం మార్చలేదు. మరి ఆ రోజు గంటా చక్రపాణి గారు ఒక్క తప్పు చేయకుండా ఎగ్జామ్స్ పెడతా అని చెప్పి కాళ్ళకి మెట్టలు తిప్పించిండు, దుద్దులు తిప్పించిండు, అన్ని తిప్పించిన తర్వాత మరి ఇలా వైట్నర్ వాడిన వాళ్ళని ఎందుకు తీయట్లేరు? మరి ఆ రోజు గంటా చక్రపాణి గంటాపదంగా మాట్లాడింది కదా, ఇవాళ ఎందుకు మాట్లాడతలేదు దాని గురించి? ఇవాళ దాదాపు ఎవరైతే 500 మంది దాదాపుగా వైట్నర్లు వాడిరు, ఆ వైట్నర్లు వాడిని బయటే పంపకుండా ఇవాళ సింగిల్ బెంచ్లు కూడా సమర్థిస్తున్నాయి. సింగిల్ బెంచ్ ఏమో రద్దని చెప్తే డివిజనల్ బెంచ్ సమర్థిస్తుంది. మళ్ళీ అంటే ఒక్కరు వాడినా ఇద్దరు వాడినా తప్పే కదా, మరి ఎందుకు వాడాలి? ఆ రోజు నిపుణుల కమిటీ ఈ కేసులు వేసుకుంటూ పోతే ఏం జరుగుతుంది? కేసులు వేసుకుంటూ పోతే చదువు కంటే ఎక్కువ కేసులు అయిపోతున్నాయి. నా బాధ ఏంటంటే స్టూడెంట్స్ అంతా కూడా చదువుకోవడం కంటే కేసుల మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువైపోతుంది. ఎప్పుడు ఏ కేసు ఏ కోర్టులో ఏ జడ్జిమెంట్ వస్తుందో తెలీదు. 2011 గ్రూప్ అను మొన్నటి వరకు కంప్లీట్ కావాల్సిన సిచ్యువేషన్, 2011 నోటిఫికేషన్. మళ్ళీ ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 అన్ని కేసులే. ఇంకా కేసులు లేకుండా అంటే రెండు ప్రాబ్లమ్స్, ప్రభుత్వాలే కాదు స్టూడెంట్స్ రాజకీయ పార్టీలు కూడా ఇక మొత్తం కేసులనే నమ్ముకున్నాయి. ఏదో ఒక విధంగా ఎట్లా కుర్రీ పెట్టాలి, ఎట్లా చేయాలన్న విధంగా అయిపోయింది. పొలిటికల్ పార్టీస్ ఆల్సో. అప్పుడు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అంతే, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ అంతే. ఎట్లా స్టూడెంట్లో డిఫెండ్ చేయాలని రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. మధ్యలో నష్టపోయే స్టూడెంట్స్ కదా. ఈ కేసులు ఇవన్నిటి వల్ల ఏది చేసినా ఎవరో ఒకళ్ళు ఏదో తప్పు పట్టే వ్యవస్థ ఉంటారు. సరే, టీజీపీఎస్సీలో మరి ఎంతమంది వచ్చినా వ్యవస్థ ఇట్లే నడుస్తుంది, సిస్టమ్. ఎస్
అలాగే ఏమవుతుందనంటే ఇదంతా అదే చెప్తున్నానండి నేను. ఇది ఒక స్పెసిఫిక్ గా ఒక ఇన్స్టిట్యూషన్ ని తప్పు పట్టడమో, ఒక కమిషన్ ని తప్పు పట్టడమో, ఒక పొలిటికల్ పార్టీని తప్పు పట్టడమో, లేకపోతే స్టూడెంట్స్ ఆస్పిరేషన్స్ ని వాళ్ళకి కరెక్ట్ జరగాలి అని వాళ్ళ హోప్ తో వెళ్లి వాళ్ళు కోర్ట్ కేసెస్ వేస్తున్నందుకు వాళ్ళని తప్పు పట్టడమో కాదు. ఈ వెనక ఉన్న ఆ రియల్ రీజన్ ఏంటి అన్నది ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవటానికి హై టైం. ఆ సిస్టమిక్ ఫెయిల్యూర్ ఏదైతే ఉందో దాన్ని ఎప్పుడైతే ఐడెంటిఫై చేసి దాన్ని స్టెప్ బై స్టెప్ కరెక్ట్ చేసుకుంటా వస్తామో అప్పుడే ఫర్దర్ గా ఇష్యూ రాకుండా ఉంటుంది. ఇప్పుడు పోస్ట్ పోన్మెంట్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రాబ్లం వస్తే వెళ్ళి ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి కూడా ఆ నోటిఫికేషన్ ఎగ్జామ్ లో ఏదో పొరపాటు జరిగింది, సిస్టమిక్ లోపం ఉంది అని చెప్పి కాల్ బ్యాక్ చేయటము, రీ ఎగ్జామ్ కండక్ట్ చేయటము, మెరిట్ లిస్ట్ మార్చటము, ఇవన్నీ మీరు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ ఇంకొక చిన్న సినారియో నేను చెప్తాను. గ్రూప్ 2 ఎగ్జామ్ అయ్యే ముందు స్టూడెంట్స్ అందరూ కోర్టుకు వెళ్లారు కదా, మాకు ఇంకొంచెం ప్రిపేర్ అవ్వడానికి టైం కావాలి, ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయండి అని. మరి అలాంటి కోర్టు కేసెస్ గురించి మనకి కోర్టు అందుబాటులో ఉన్నంత మాత్రాన ప్రతి దానికి కోర్టుకు వెళ్ళి మనం దేనికి వెళ్తున్నాము, దేనికి వెళ్ళాలి, దేనికి వెళ్ళకూడదు అన్న విచక్షణ స్టూడెంట్స్ సైడ్ నుంచి ఉండాలి. పొలిటికల్ సైకిల్ నుంచి ఎప్పుడైతే ఈ రిక్రూట్మెంట్స్ ని మనము వేరు చేస్తామో, ఎప్పుడైతే ఆ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ టీజీపీఎస్సీ లాంటి కమిషన్ అపాయింట్మెంట్స్ లో ఇన్వాల్వ్మెంట్ రాకుండా ఉంటుందో అప్పుడే మార్పు అనేది వస్తుంది. అప్పటి వరకు పరిస్థితి ఇలానే ఉంటుంది. ఇది ఉట్టి టీజీపీఎస్సీ లోపం కాదు, ఉట్టి మన స్టేట్ లో అవుతున్నది కాదు. ఏపీలో ఏమైందండి? 2018 గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏమైంది? గ్రూప్ 1 నోటిఫికేషన్ ఏమైంది? వాళ్ళు మనం ఏ బోట్ లో ఉన్నామో సేమ్ అదే బోట్ లో ఉన్నారు. రాజస్థాన్ పిఎస్సి కండక్ట్ చేసిన ఎస్ఐ ఎగ్జామ్ ఏమైంది? గుజరాత్ లో క్లాస్ 1 క్లాస్ 2 జాబ్స్ ఏమైనాయి? ఇది ఎందుకు అవుతోంది? మరి అది ఐడెంటిఫై చేయాలంటున్నా నేను. చిన్న